నా వైపు చూస్తావేంట్రా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? తప్పంతా నీదే. తప్పు మీవాడిదైతే ఏముందిలే అమ్మా, తప్పులు సరిదిద్దుకునే ఛాన్స్ ఉంది కదా, ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా. ఆ అబ్బాయిని అడగడం కాదు అమ్మా, మీ ఆయనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. గొడవ పడొచ్చావా? లేదండి, ఆయనే గొడవ పడి పంపించేశారు. ఇప్పుడు ఆయన తీసుకెళ్తే నువ్వు వెళ్ళిపోతావా? ఏంటండి ఇప్పుడు ఎవరు తీసుకువెళ్తా అన్నారు? కానిస్టేబుల్, ముందే వీడిని జీబెక్కిచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాయా? ఏ వద్దు. ఏమ్మా, నిన్నే అడుగుతుంది. మీ ఆయన తీసుకెళ్తా అంటే నువ్వు వెళ్ళిపోతావా? ఖచ్చితంగా వెళ్తుందండి. ఆ అబ్బాయి అంటే దీనికి ప్రాణం. ఏమయ్యా, ఆ అమ్మాయి వస్తా ఉంటుంది, తీసుకెళ్తావా? లేదంటే చెప్పు, అందరూ పోలీస్ స్టేషన్కే, అందరూ అస్సామే. ఏ ఏంటి అక్షిత? ఆంటీ, పోలీస్ స్టేషన్ అంటున్నారు. తీసుకెళ్లి దరువేస్తారంటే పొద్దున్న మన ఫోటోలన్నీ పేపర్లో పడితే మనకి చావడం తప్ప వేరే దారి లేదంటే. అలాగని ఇప్పుడు ఆ పల్లవిని ఇంటికి తీసుకువెళ్తామా? చొచ్చినా జరగదది. అది ఇప్పుడు ఇంటికొస్తే తర్వాతనే దాన్ని బయటికి గంటేయచ్చు. ఇప్పుడు కాదన్నారంటే మాత్రం మనం రిస్క్ లో పడిపోతావా అంటే? అనండి. ఏంటి ఏదో గుసగుసలాడుతున్నారు? చెప్పండి, పోలీస్ స్టేషన్కి వెళ్తారా? నా కూతుర్ని మీ ఇంటికి తీసుకెళ్తారా? నా మొహం చూస్తావేంట్రా? మీరు గొడవలు ఆడుకోవడం, కీచులు ఆడుకోవడం. నువ్వు పంపించేయడం, ఆ పెళ్ళేమో వచ్చేయడం, మళ్ళీ అర్ధరాత్రి కాడా నువ్వు రావడం, మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం. ఏదైనా ఉంటే మీరిద్దరు గదిలో పడాలి, వీధిలో పడకూడదు. మమ్మీ, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేనే మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక మాట్లాడడానికి కూడా ఉండదు. అయితే పల్లవిని తీసుకురమ్మంటావా?